గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా దొరికినట్లుగా మింగేశారా, లేకపోతే ఇవన్నీ కూడా కావాలని చెప్పి కక్షపూరితంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేసుకుంటా అన్యాయంగా కేసులు పెడుతుందా, ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి పబ్లిసిటీ ఇస్తుందా? ఇది వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వాల మధ్య జరుగుతున్న రచ్చ. సో ఈ నేపథ్యంలో లేటెస్ట్గా మనం చూస్తున్నాం. లేటెస్ట్గా ఏముంది, ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడాలన్నా కొంతమంది మేము రెడీ అంట వచ్చి కూర్చుండేవారు. జనసేన తిట్టాలన్నా పవన్ కళ్యాణ్ తిట్టాలన్నా ఒక బ్యాచ్ రెడీగా ఉండేవారు. ఇంకా వాళ్ళకి టైంతో సంబంధం లేదండి. డైరెక్ట్గా ఏ టైం అంటే ఆ టైంలో వచ్చి వాళ్ళని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకోవడం. ఇంకా తిట్లు కూడా మామూలు తిట్లు కాదు, అమనాభూతులు అనొచ్చేమో ఆ టైప్లో ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి మాట్లాడిన నేపథ్యం. అదే వాళ్ళు వినాశనానికి కానీ లేకపోతే వాళ్ళ ఫెయిల్యూర్కి కానీ ఈరోజు అవన్నీ కూడా ఆ పాపాలు శాపాలుగా మారి 11 సీట్లకే పరిమితం అయిందని చెప్పి ఒక వర్గం మాట్లాడే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి తిట్లతోనే సరిపెట్టుకున్నారా, తిట్లతోనే సరిపోయిందా, ఏదో ఆ రోజుల్లో పదవి ఉంది కదా లేకపోతే ఎవరి మెప్పు కోసమో తిడితే మనకి ఏమైనా ప్రమోషన్లు వస్తున్నాయని చెప్పి తప్పని పరిస్థితుల్లోనో లేకపోతే ఆ నోటి దురద, బూతు మాటలు మాట్లాడడం నాకు పెద్దగా నచ్చదు కాబట్టి నోటి దురద అంటాను, ఆ తీర్చుకోవడానికి దాన్ని ఈ రకంగా ప్రవర్తించారు. సో అక్కడితో సరిపోయిందా అంటే కాదు అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొన్ని అంశాలని, అధికారులు కొన్ని అంశాలను వెలుగులో తీసుకొస్తున్నారు. ఇది చాలా కీలకమైన పరిస్థితి. ఏంటి ఆ అంశాలు? ఏంటి తిట్టడమే కాకుండా ఇంకా వీళ్ళు ఏం చేశారు అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరి మీద సుమారు 100 కోట్ల పైన ప్రస్తుతానికి ఉన్నది ఒక పెద్ద స్కామ్ అని వెలుగులో తీసుకొచ్చారు. అదేంటయ్యా అంటే మట్టిని కూడా వీళ్ళు వదలలేదు అని. పోలవరం కాలంలో సంబంధించి ఆ మట్టిని ఇష్టారాజ్యంగా అడిగి అడ్డు అదుపు ఏముంది, అడిగే వాళ్ళు ఎవరున్నారు ఆ టైంలోని, వారు వన్ సైడ్ అన్నట్టుగా ఉంది కదా. మిగతా వాళ్ళు కూడా బయటికి రావడానికి కూడా భయపడ్డారు. ఇలాంటివి పట్టుకోవడం అంటే మరీ సాహసమే. సో ఆ పరిస్థితి లేదు, లాగేశారు. మరి ఊరుకుంటారా? అసలే ఇంకా వల్లభనేని వంశీ అన్న కొడాలి నాని అన్న ఇంకా వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్ కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్నే అతి నీచంగా, అతి జిగుప్సాకరంగా, అతి చండాలంగా అసలు మనం ప్రస్తావించుకోవడం కానీ మాట్లాడడానికి కూడా అరవ లేకుండా ఉండే విధంగా తల్లి వయసున్న లాంటి ఒక స్త్రీ మీద వాళ్ళు మాట్లాడిన మాటలు, అది ఎవరైనా అవనియండి, వంశీ అన్నారా లేకపోతే ఇంకొకరు అన్నారు కాదు, సభ్య సమాజం తలదించుకుండే విధంగా అతి జిగుప్సాకరంగా, అతి చండాలంగా, అతి నీచంగా, ఎంత తక్కువ దాని గురించి ప్రస్తావించుకుంటే అంత మంచిది అన్న రీతిలో మాటలు లేవు. వాళ్ళని ఏమనాలని, ఎవరన్నా సరే వాళ్ళని ఏం చేసినా తప్పులేదు. ఎవరైనా సరే, పార్టీలు ఇవన్నీ కూడా పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆ రకంగా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళ జీవితంలో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండే విధంగా కఠినమైన శిక్షలు పడాలి. సో పడుతున్నాయా? వాక్ స్వాతంత్ర హక్కు, మరి ఇలా మాట్లాడితే దానికి ఏం సాక్ష్యాధారాలు కోర్టులో నిలబడతాయా? నిలబడకపోవచ్చు. ఆ మాటలనే పట్టుకుండి ఎంతకాలం జైల్లో పెడతారు? పెట్టకపోవచ్చు, కొంతకాలానికి అది పరిమితం అవ్వచ్చు. కానీ ఏదో రకంగా చేసిన తప్పులు వెలుగులోకి వస్తుంటాయి. మనం ఏమన్నా ఎక్కువ పాపాలు చేసామనుకోండి, ఏదో ఒకటి అవసరం లేదు, ఏదో ఒక ఇష్యూ దాంట్లో మనకు తెలియకుండానే కొన్ని వాటిలో ఇరుక్కుంటుంటాం, ఇబ్బందులు పడుతుంటాం. అలాంటి పరిస్థితి ఈరోజు 100 కోట్ల స్కాము. మరి దొరికితే వదులుతారా? ఏదైనా బంగారం దొరికింది అనుకోండి, దొరికితే ఎవరు వద్దనుకుంటారా? బంగారం అయ్యో అదేంటి అక్కడ ఉన్నది అని తీసి పక్కన పెడతారా? ఏదో చెత్త అనుకోండి తీసి పక్కన పెడేస్తారు. అదే బంగారం అనుకోండి వదలరు. సో వీళ్ళకి కూడా అలాంటి జాక్ పడే తగిలిందని కరెక్ట్గా తెలుగు తమ్ముళ్ళు కావనియండి, జన సైనికులు కావనియండి, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు వీళ్ళు చాలామంది మీద. అందులో వీళ్ళు ముందు వరుసలో ఉంటారు, వంశీ కానీ ఈయన నానిగారు కానీ. సో అది కక్ష, పోలీసులు ఏం చేస్తారో కోర్టులు ఏం చేస్తారో తర్వాత అంశం. సో వాళ్ళ పని అయితే అయ్యింది. ఆ స్కామ్ బయటికి తీసుకొస్తున్నారు, సిఐడి రంగంలో దిగింది పక్కా ఆధారాలతో. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిప్యూటీ సీఎంల చేతిలోకి వెళ్ళింది, పక్కా ఎవిడెన్స్ తోటి వెళ్ళిపోయింది అని. మరి ఇంకా స్టార్ట్ చేస్తారు. సో ఈ పరిస్థితి ఎలా ఉంటే తిబిరాలు విషయం అన్నది మనకు తెలుసు. ఆయన అసలు చంపడానికే ప్రయత్నించారట.
ఆయన ఎవరో విజయ్ గోపాల్ ఉన్నాడు కదా, విజయ్ పాల్ ఇంట్రాగేషన్లో అని పోలీసులు రిమాండ్కి పంపించారు. మళ్ళీ వాళ్ళు కస్టడీకి కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడినవన్నీ కూడా చెప్పక తప్పదండి. పోలీసు స్టైల్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఎంత గొప్పోడన్నా సరే ఇప్పేస్తారు. వాళ్ళ స్టైల్ ఆ రకంగా ఉంటుంది. చెప్పకుండా దాచే పరిస్థితి లేదు. సరే వీళ్ళు అనుకోలేదు, ఎవరి కోసమో ఏదో చేయాలనుకున్నారు. ఈరోజు వీళ్ళు అయిపోయింది వీళ్ళ పని. చంపడానికి ప్రయత్నించారని ఆయన చెప్పినట్లుగా వస్తున్న వార్తలు. అసలు ఏదో కొట్టడమో, థర్డ్ డిగ్రీ ఇవ్వడమో, ఆ కాళ్ళు చేతులు ఏవో చూపించేవారు ఈయన రఘురామకృష్ణరాజు గారు. అవేమన్నా వేస్తారేమో అనుకున్నారు. అది కాదండి, డైరెక్ట్గా అటాక్. ఆయన చంపేయడానికి ప్రయత్నించారు అని అవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయట. వెలుగులోకి వస్తే మరి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది. సో ఇతర నడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన మళ్ళీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు అదాని అంశంతో నాకు సంబంధం ఏంటి, పరువు నష్టం దావా వేస్తానని. ఆయన మీద తప్పుడు రాతలు రాసేవాళ్ళు, తప్పుడు చేష్టలు చేసేవాళ్ళు ఎవరైనా సరే పరువు నష్టం దావా వేస్తాను, వాళ్ళ అంతు చూస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయిన నేపథ్యం. మరి ఢిల్లీ టూర్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, నాగబాబు గారికి రాజ్యసభ వస్తుందని, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత ఆసక్తిగా మారుతున్న అంశాలు. ఇదే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కనకరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి.